మీరు వికాస్ని మోసగాడని నిరూపించాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. మీ వల్ల కాలేదు. ఇప్పటికైనా ఈ టెస్ట్లన్నీ ఆపేయండి. మర్యాదగా ఉంటుంది. ఇక మీరు నిరూపించుకోవాల్సింది 2 ఉన్నాయి. 1 మీరు మారడం, 2 వికాస్తో నా పెళ్లి చేయడం. మీరు మారితే తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను. వికాస్తో పెళ్లి చేసి మాట మీద నిలబడితే మీ పెద్దరికాన్ని గౌరవిస్తాను. మాట్లాడింది చాలు. ఎంత ధైర్యం ఉంటే నా ముందే ఇలా మాట్లాడతావు? నోరు మూసుకొని లోపలికెళ్ళు. వెళ్ళను. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వికాస్ని కలవడానికి వీల్లేదు. కలుస్తాను డాడీ. నా మాట వినకపోతే నీ కాళ్ళు చేతులు కట్టి రూమ్లో పడేస్తాను. దానికంటే ఇంకో మంచి మార్గం ఉంది డాడీ. చెప్తాను, చేస్తారా? నా నోరు కూడా కుట్టేయండి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా రూమ్లోనే పడుంటాను. అలా చేస్తారా? అలా చెయ్యండి డాడీ. అమ్మా రేణు, ఏంటమ్మా ఇది? నువ్వు నా కూతురువమ్మా. అవును, నేను మీ కూతుర్నే కదా డాడీ. మరి కాళ్ళు చేతులు కట్టి పడేయడానికి నేను పశువునా డాడీ? మీ మీద కోపంతో ఒకరోజు మాట్లాడకుండా ఓ పూట భోంచేయకుండా ఉన్నందుకే ఆ రోజు విలువెల్లాడిపోయారే. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ నాకు భోజనం తినిపించారు. ఇప్పుడు రూమ్లో కాళ్ళు చేతులు కట్టి పడేస్తారా? నన్ను అలా చూస్తే మీరు తట్టుకోగలరా? ఇంకెప్పుడు అలా ఆలోచించకండి. నేను వికాస్ని కలవడానికి వెళ్తే తిరిగి రాననే కదా మీ భయం. భయపడకండి. పెళ్లి మాత్రం మీ నిర్ణయం ప్రకారమే, మీ ఇష్ట ప్రకారమే. మీరు నిర్ణయించిన ముహూర్తానికి వికాస్తో పెళ్లి జరుగుతుంది. అంతేకాని మీకు తెలియకుండా పెళ్లి చేసుకోను. ఆనంద్, ఆనంద్ వస్తున్నా సార్. సార్, ఇందాక ఆ సెల్ ఫోన్కి మళ్ళీ ఫోన్ చేశాను. వాడు సిమ్మే మార్చేశాడు సార్. ఆనంద్, నీకు బుర్ర లేదయ్యా. అన్నీ హాఫ్ నాలెడ్జ్ ప్లాంటే ఇస్తున్నావు. వాడు మనుషుల్నే మారుస్తుంటే సిమ్ము మార్చడం ఒక లెక్క. రేణుకనిప్పుడు కట్టడి చేయలేము. చెయ్యి దాటిపోయింది. వాడు నాతో చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. వాడు స్టార్ట్ చేసిన ఈ గేమ్లో గెలుపు నాదే కావాలి. వాడి పని ఫినిష్ అవ్వాలి. ఇక ముందు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను నాన్న అని గాని, లక్ష్మిని అమ్మ అని గాని, నందినిని చెల్లి అని గాని పిలవకూడదు. అమృత, అమ్మా, నువ్వు నన్ను పిలిచావా? ఇది నిజమేనా? నేనెంత అదృష్టవంతురాల్ని.
అమ్మా, గుళ్ళో ప్రమాణం చేయించుకున్న తర్వాత మీతో నేను మాట్లాడకూడదు కదా. నా మీద కోపంతో నువ్వు నందిని నన్ను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారనుకున్నాను. నాన్న నాతో మాట్లాడొద్దన్నా, నువ్వు నాతో మాట్లాడతావని నాకు తెలుసమ్మా. నందిని, ఎలా ఉన్నావురా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. చూడమృత, నిన్ను పిలిచింది నీతో ప్రేమగా మాట్లాడడానికి, మా క్షేమ సమాచారాలు నీతో పంచుకోవడానికి కాదు. ఏమే, మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అసలు నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మా నాన్న నన్ను వదిలేశారు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పండి అని పేపర్లో వేయించావే, నువ్వు చేసింది ఎంత తప్పో ఆలోచించావా? అలా పేపర్లో వేయించడం తప్పేనమ్మా, కానీ ఆ పని చేసింది నేను కాదమ్మా. ఛీ, నోర్మై. అమ్మా, నీ నోటితో అమ్మ అని పిలిపించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. పరువు మర్యాద అణకవా ఉన్న ఏ ఆడపిల్లైనా ఇలాంటి సిగ్గులేని పని చేస్తుందా? అమ్మా, నువ్వైనా నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. వేరే వాళ్ళు కావాలని అలా చేశారు. అదే, ఎందుకు చేశారు? అసలు వాళ్ళకి ఆ అవసరం ఏమొచ్చింది? ఆడపిల్లవై ఉండి అంత అజాగ్రత్తగా ఉన్నావా నువ్వు? పేపర్లో ఆ ప్రకటన చూసి మీ నాన్నగారు ఎంత కుమిలిపోయారో తెలుసా? ఎందుకు ఇలా చేశావు అని అడిగితే మిస్టర్ కృష్ణమూర్తి అని గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత పొగరు లేకపోతే ఆయన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఆయన నాకు దేవుడు, నీకు నాన్న. అది మర్చిపోయావా? అమృత అమృత అని అల్లారు ముద్దుగా గుండెల మీద ఎత్తుకుని పెంచినందుక ఆయన్ని మిస్టర్ కృష్ణమూర్తి అని పిలిచావు? రాత్రింబగళ్ళు నీకోసం, నీ చదువు కోసం ఒంటెద్దులా కష్టపడి పెంచినందుక ఆయనకి శిక్ష? నీతో అలా పిలిపించుకోవడానికేనా నిన్ను చదివించింది? అది కాదమ్మా, ఆయన్ని నాన్న అని పిలవకుండా గుళ్ళో ప్రమాణం చేయించుకున్నారు కదా. నాన్నని ఎలా పిలవాలో తెలియక ఆ సమయంలో అలా మాట్లాడాను. నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఈ నిస్సహాయ స్థితిలో నేనేం మాట్లాడినా మీకు అర్థం కాదమ్మా. ఇదంతా నా దురదృష్టం. దురదృష్టం నీది కాదే, నిన్ను కన్నా మాది. అపురూపంగా పెంచినా మా ఆయనది. నువ్విన్ని కష్టాలు పెడతావని ముందే తెలుసుంటే పుట్టగానే నీ నోట్లో వడ్లగింజ వేసి అప్పుడే చంపేసుండేదాన్ని. నీ పీడ విరగడైపోయేది. అమృత, ఇప్పటికే సగం పరువు పోయి చచ్చి బతుకుతున్నావు. నువ్వు చేసే పనుల వల్ల ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని క్షణక్షణం భయపడి చచ్చిపోతున్నావు. ఆయనకేమన్నా అయితే అలా ఎప్పటికీ జరగదమ్మా. ఇప్పటికైనా మా బాధని అర్థం చేసుకుని మసలుకు.
మాకెలాంటి కష్టాలు వచ్చినా అన్నీ నీ వల్లే వస్తున్నాయి. దానివల్ల మేమెంత బాధపడుతున్నామో ఆలోచించు. నందిని, పద. అమ్మా, వెళ్లే ముందు నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పేది చాలా బాగుందమ్మా. మీ కష్టాలకి కన్నీళ్ళకి నేనే కారణం. మీకెప్పుడైనా బాధ కలిగితే నన్ను తిట్టడానికి కొట్టడానికి వస్తారు, కానీ నేను చెప్పేది మాత్రం మీరు వినరు. అసలు ఈ సంఘటనలన్నీ నాకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి అంటే మీరు ఆలోచించరు. గుడ్డిగా నేనే తప్పు చేశాను అనుకుంటున్నారు. నాకు సంబంధం లేకుండా జరిగే సంఘటనలన్నిటికీ నాదెలా తప్పవుతుందమ్మా? నేనేదైనా చెప్పాలనుకుంటే మీరు వినరు, నమ్మరు. అందుకే నాకు విసుకొచ్చి ఏది చెప్పాలనిపించట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఇంతవరకు మీకు బాధ కలిగించే పని ఏది చేయలేదు. అప్పటికి ఇప్పటికీ ఏ తప్పు చేయని కృష్ణమూర్తి కూతుర్నేనమ్మా నేను. కానీ పరిస్థితుల వల్ల నేను చెడ్డదన్నైపోయాను. కష్టాలు పడి పడి గుండె నిబ్బరం వచ్చింది. అందుకే ధైర్యంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు మీ అంతటా మీరే నిజం తెలుసుకుని నేనే తప్పు చేయలేదని నా దగ్గరకు వస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగా కట్టదాటేనా, నీది కాని పాపం నీపై నింద మోపేనా, కానరాని శాపం ఏదో కాటు వేసేనా, ఆశలన్నీ నేడే ఆవిరాయేనా, వెర్రి మొర్రి లోకం వెక్కిరించేనా, చేదునంత మింగేశాక బాధ ఎందుకే, చేరతావు ఏదో గమ్యం సాగు ముందుకే. ఆడదే ఆడదే ఆడదే. అమ్మా అమ్మా, ఏంటమ్మా అక్క వైపు అలా చూస్తున్నావు? ఏం లేదు. అమృత వెళ్ళిపోతుంది. ఎదురుగా ఉన్నంతసేపు తిట్టి అక్క వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుందని బాధపడుతున్నావేంటమ్మా? నేను దాని అమ్మనే. అది చేస్తున్న పనుల వల్ల నాకు కోపం వచ్చి తిడతాను, అంతే. అంత మాత్రం చేత అది అప్పుడే వెళ్ళిపోవాలా? నాన్న, నువ్వు అక్క మీ పగలు ప్రేమలు ఎవరికీ అర్థం కావు. పద పోదాం. నువ్వు ఇంత సడన్గా హైదరాబాద్ వస్తావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు హాఫ్ అన్ అవర్లో వస్తున్నానని చెప్తుంటే జోక్ చేస్తున్నావేమో అని అనుకున్నాను. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ తీసుకో. ఓకే సార్. రేణు, ఏమైంది నీకు? రేణు ప్లీజ్, ఏమైంది నీకు? ఐ లవ్ యూ వికాస్. ఐ లవ్ యూ టు రేణు. వికాస్, ఏంటి రేణు? ఐ లవ్ యూ సో మచ్.
బాగా డెప్త్లోకి వెళ్ళిపోయినట్టుంది. రేణు, ఐ లవ్ యూ టూ. ప్లీజ్. రేణు, ఎప్పుడు నాతో హ్యాపీగా సరదాగా ఉంటావు. ఈరోజేంటి సడన్గా? ఐఎమ్ సారీ వికాస్. సారీ దేనికి? డాడీ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన చేసే పనులు నాకే ఇరిటేటింగ్గా ఉన్నాయి. నువ్వెంత బాధపడుతున్నావోనని. రేణు, అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఎవరైనా ఇలాగే చేస్తారు. మీ డాడీ కూడా అంతే. హౌ మెనీ టైమ్స్ వికాస్? ఆయన డాడీ నిన్ను అల్లుడుగా చేసుకోవాలని టెస్ట్ చేయడం లేదు, నిన్ను ఫ్రాడ్గా ప్రూవ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు నమ్ముతున్నావా వికాస్? రేణు, నా ప్రేమలో నిజాయితీ ఉందని నువ్వు నమ్మితే చాలు. మీ డాడీ ఇలాంటి టెస్ట్లు ఇంకో 100 పెట్టినా నేనేం ఫీల్ అవును. యూ డోంట్ వరీ. ఈరోజు కాకపోతే రేపైనా మన పెళ్లికి ఒప్పుకొని తీరుతారు. లేదు వికాస్, డాడీ గురించి నీకు ఇంకా అర్థం కావడం లేదు. ఆయన ఎంత మొండి మనిషో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు. అసలు నేను నీకు ఫోన్ చేయకుండా హైదరాబాద్ వచ్చింది మా అంకుల్ కూతురు పెళ్లి కోసం కాదు. మీ డాడీ ఎందుకు తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు. మరెందుకు? అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదనుకో. మీ అవుట్ హౌస్లో అమృత్ ఉందని ఓసారి డాడీ గ్రాఫిక్స్ చేసి ఫోటోలు చూపించారు. నేను నమ్మలేదు. అవునవును, ఫోన్ చేసి చెప్పావుగా. ఇప్పుడు మళ్ళీ అమృత్ మీ అవుట్ హౌస్లో ఉందని ప్రూవ్ చేయడానికి ఆయనకు ఒక ఆధారం దొరికింది. అందుకే హడావుడిగా నన్ను వెంట తీసుకొచ్చారు. ఆధారమా? ఏంటది? 1 మినిట్ చూడు. ఏంటిది రేణు? ఈ అమ్మాయి మీ ఫ్రెండ్ అమృత కదా? చిచి, అది నా ఫ్రెండ్ ఏంటి? అది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గిల్టీగా ఉంది. అది కానీ నాకు కనిపిస్తే షూట్ చేయాలన్నంత కోపంగా ఉంది. ఎందుకు? ఎందుకంటావేంటి? చివరికి అది కూడా మన పెళ్లి జరగకుండా అడ్డుపడుతుంది. వామ్మో, అమృత అంటే ఇంత కోపంగా ఉంది. నిజంగా అవుట్ హౌస్లో ఉందని తెలిస్తే? పేపర్లో ఈ ప్రకటన చూసి మా పిఏ డాడీకి ఓ చెత్త సలహా ఇచ్చాడు. ఏంటది? ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వికాస్ వస్తాడు, అప్పుడు అమృత అవుట్ హౌస్లో ఉందని ప్రూవ్ చేయొచ్చని చెప్పాడు. పిఏ మాట అంటే మా డాడీకి బాగా గురి. ఇమ్మీడియట్గా నీకు ఫోన్ చేశారు. ఏంటి? నాకా? సారీ, నీకు కాదు, అందులో ఉన్న నెంబర్కి. ఓ అబ్బాయి వచ్చాడు, అతని పేరు కూడా వికాసే. ఓ మై గాడ్, నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? అవునా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చిన వికాస్ని నేనే, అమృత తల్లిదండ్రులు ఎక్కడా అంటూ వచ్చాడు. అప్పటి వరకు నువ్వే వస్తున్నావని డాడీ కాన్ఫిడెన్స్. నేనైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అరే, నాకు తెలియకుండా చాలా కథ నడిచిందే. వామ్మో, నిజంగా నేను దొరుకుంటే కథ కంచికి మనం హాస్పిటల్కి. ఒరే వికాస్, ఎంతైనా నువ్వు లక్కీరా, లక్కీ. వికాస్, ఏం ఆలోచిస్తున్నావు? అదే మన పెళ్లి గురించి రేణు. నెల రోజుల్లో మీ డాడీని ఒప్పిస్తానన్నావు, కానీ ఇంతవరకు. వికాస్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంక డాడీ నీ మీద ఎలాంటి టెస్టులు చేయరు. చివరిసారిగా ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఆయన ఇంకా ఇలాగే మొండిగా ఉంటే డాడీని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను.